మేము మీ వద్దకు వచ్చిన సంగతి ఏమనగా, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువారు నశింపక నిత్య జీవం పొందుతారని దేవుని వాగ్దానం సెలవిచ్చి ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే మరి కష్ట నష్టాల్లో నశించిపోతున్నారో, వారు ఆయన వద్దకు వస్తే, ఆయన ప్రేమ కనుగొంటే మీకు ఆయన శాంతిని అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మేలును కోరి మేము చెప్పిన దేవునిగా, ప్రయాసపడి భారం మోసుకొంటున్న సమస్త జనులారా, ఎవరిని ఒక్కరిని విడిచిపెట్టలేదు దేవుడు. దేవుడు ఎంతో ప్రేమామయుడు. అంతేకాదు, ప్రయాసంతో భారంతో ఉన్న వారికి ఆదరణ చూపించేవారు మరెవ్వరు ఉండరు. ప్రభువైన క్రీస్తు వారే. ఆయన నశించడాన్ని వెతికి రక్షించడానికి వచ్చారు ఈ లోకంలో. ఎంత ప్రేమ! అందుకే దేవుడు లోకం ఎంతో ప్రేమించాడని ఆ వచనం మనకి తెలియపరుస్తుంది. ఎంత అంటే చెప్పలేము. ఇక్కడ మొదలుకొని మన ప్రపంచ దేశాలన్నిటికీ, మన ఇండియా దేశం అంతటికి, ఆయా జిల్లాలకును, ఆయా గ్రామాలకును, ప్రతి వారిని రక్షించడానికి దేవుడు వచ్చాడు. దేవుడికి ఎంత ప్రేమ! కాబట్టి ప్రియమైన వారలారా, మనం బిజీగా ఉంటాం. ఆయా పనుల్లోనూ, ఆ యొక్క మరి ఇంటి పనుల్లోనూ, మరి కుటుంబ సమస్యగా ఉద్యోగంలోనూ ఉంటాం. అయినను ఏ సమయానికి ఏం సంభవించినో మనకు తెలియదు. కాబట్టి మీరు ఒక్క క్షణము దేవుణ్ణి మీరు జ్ఞాపం చేసుకుంటే, ఈయన ఎవరు? మరి దేశానికి వచ్చేవాడు యెరూషలేముకి ఆయన అడుగు పెట్టేటప్పుడు ఈయన ఎవరు అని వేచి చూశారండి. కాబట్టి మన ప్రాంతంలో దైవజనులు అనేక మేము వచ్చి మీ మేలును కోరి, మన మేలును కోరి, దేశ క్షేమం కొరకు, ప్రజలందరి క్షేమం కొరకు మేము చెప్పుచున్నది ఏమనగా, నశించే దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన ప్రభువైన క్రీస్తు వారు విశ్వాసం ఉంచండి, మీరును వీటి వారు రక్షింపడతారు. మీరు ఏ స్థితిగతిలో ఉండొచ్చు, ప్రధానాన్ని మీకు గుర్తు ఎరగద్దు. మరి పాపులను రక్షించిన యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. అంటే పాపులు అంటే ఎవరంటే ఆధ్యాత్మికమే పాపం. కాబట్టి వీళ్ళారా, ఏ సమస్యలు ఉన్నప్పటికీ యేసునందు విశ్వాసం ఉంచండి. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం మీ ప్రతి పాపం నుండి కడిగి పరిశుద్ధులుగా చేస్తుంది. అబ్బా, ఎంత గొప్ప ధన్యత! ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుంటాం? దయచేసి మనం ఏయో ప్రాంతాలకు వెళ్ళక్కర్లేదు. ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే నిలబడి ఉన్నారో, ఎక్కడైతే కూర్చుని ఉన్నారో, మీ గృహాల్లో ఉంటే, ప్రభా దయచేసి నన్ను కరుణించమని మీరు ఒక్క పిలుపు ఆయన సన్నిధిలో మీరు ఒప్పుకుంటే, యేసు ప్రభు నోటితో కొని హృదయమంది విశ్వసిస్తే చాలు, మీరు రక్షింపబడతారు. ఏ బంధకాల్లో ఉన్నప్పటికీ, ఎటువంటి శోధనలో ఉన్నప్పటికీ ఆయన రక్తం కడిగి మిమ్మల్ని శుద్ధీకరిస్తుంది. అవును వీళ్ళారా, పాప పరిహార రక్త ప్రోక్షణ ఆవశ్యకం. ఆ రక్తం పరమాత్ముడే ఉండాలి. అది ప్రభువైన క్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు, యావత్ ప్రపంచవాని కొరకు రక్తం సిందించిన ఏకైక దేవుడు. ఆ మాటలు యుగములను, తరములను బంధుకున్న మరి బంధుపడిన వాగ్దానాలు మేము ఇప్పుడు తెలియపరుస్తున్నాం. దయచేసి మీరు విని, ఎక్కడైతే మీరు బోకరించున్నారో, ఎక్కడైతే మీ గృహాల్లో ఉన్నారో, ఒక్క చిన్న ప్రాంతంలో ఏకేపిస్తే మీ కుటుంబంలో రక్షణ కలుగుతుంది. మీ కుటుంబంలో మీ పిల్లల విషయంలో, ప్రతి విషయంలో బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు ఆయన అందరూ గొప్పలైనవి. దయచేసి దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలు ఏకేపించండి, మీరు గొప్ప మేలు పొందుతారు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.